సో ఫ్రెండ్స్, రీసెంట్గా G5లో రిలీజ్ అయిన థైస్ అనే హిందీ వెబ్ సిరీస్ని ఎపిసోడ్ వైజ్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. ఈ సిరీస్ని సైతాన్, డేవిడ్, వజీర్, సోలో వంటి సినిమాలు తీసిన బేజోయ్ నంబియార్ డైరెక్షన్ చేశారు. ఈ సిరీస్లో పుల్కిత్ సామ్రాట్, హర్షవర్ధన్ రానే, జిమ్ సర్బ్, కృతి కర్బందా, సంజీదా షేక్, అభిమాన్యు సింగ్ మెయిన్ లీడ్లో కనిపిస్తారు. ఈ సిరీస్లో ఇంటెన్స్ ఎమోషన్స్తో పాటు లవ్ స్టోరీస్ ఉంటాయి, సస్పెన్స్ ఉంటుంది, సెంటిమెంట్స్ కూడా ఉంటాయి. సో ఈ సిరీస్ మిమ్మల్ని ఖచ్చితంగా థ్రిల్ చేస్తుంది. ఈ సిరీస్లో మొత్తం 6 ఎపిసోడ్స్ ఉంటాయి. మిగిలిన ఎపిసోడ్స్ అప్లోడ్ చేశాక వాటి లింక్స్ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను. రండి మరి మొదటి ఎపిసోడ్ మొదలు పెడదాం. ఈ కథ మొత్తం లండన్లో నడుస్తుంది. ఈ కథ మొదలు కాగానే రాత్రిపూట ఒక పబ్లో పార్టీ జరుగుతూ ఉంటుంది. ఇంతలో ఒక వ్యక్తి వాష్రూంలోకి వచ్చి అక్కడికొచ్చిన వ్యక్తిని చచ్చేలా కొట్టి వెళ్ళిపోతాడు. వారిద్దరు ఎవరు, ఎందుకు కొట్టుకున్నారు, ఈ విషయం తెలియాలంటే మనం కథలో కాస్త వెనక్కి వెళ్ళాలి. 10 రోజులు వెనక్కి వెళ్తే ఒక ఇంట్లో పెళ్లి జరుగుతూ ఉంటుంది. ఇంతలో ఒక వ్యక్తి మండపంలోకి వచ్చి పెళ్లి కొడుకుపై తుపాకీ గురిపెడతాడు. అప్పుడే మనకు తెలుస్తుంది ఆ తుపాకీ పట్టుకున్న వ్యక్తి పేరు పాలి అని. అతను పెళ్లి కొడుకు కుల్జిందర్ తమ్ముడని. కుల్జిందర్కి జెస్సీ అనే మరో తమ్ముడుంటాడు. విషయం ఏంటంటే కుల్జిందర్ తన భార్య సనోబేర్కి పిల్లలు పుట్టట్లేదని ఆమె చెల్లెలు జహాన్ని రెండో పెళ్లి చేసుకోబోతున్నాడు. కానీ జహాన్ మరియు పాలి ప్రేమలో ఉంటారు. తను ప్రేమించిన జహాన్ని తన అన్నయ్య పెళ్లి చేసుకోబోతున్నాడనే కోపంతో పాలి తుపాకీ పట్టుకున్నాడు. సనోబేర్ వచ్చి నచ్చ చెప్పడంతో పాలి కన్నీళ్లు పెట్టుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అన్నట్టు కుల్జిందర్ ఒక గ్యాంగ్స్టర్. తన కుటుంబం మొత్తం ఆ బిజినెస్లోనే ఉంటుంది. అలాగే మనం మొదట్లో చెప్పుకున్న ఆ ఇద్దరు వ్యక్తుల్లో దెబ్బలు తిన్న వ్యక్తి కుల్జిందర్ అని కూడా మనకిక్కడ తెలుస్తుంది. మరోవైపు ఒక డాక్టర్ ఇంట్లో పెళ్లి పనులు జరుగుతూ ఉంటాయి. డాక్టర్ చిన్న కొడుకు క్రిష్ మహి అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకోబోతున్నాడు. క్రిష్కి రోహన్ అనే అన్నయ్య ఉంటాడు. రోహన్కి కూడా ఒక ప్రేమ కథ ఉంటుంది. తనతో పాటు హాస్పిటల్లో పనిచేసే ఆర్ఫా అనే అమ్మాయిని ప్రేమిస్తుంటాడు. పైగా ఇద్దరు కలిసే ఉంటున్నారు. కాకపోతే ఆర్ఫా ముస్లిం అమ్మాయి, అందులోనూ పాకిస్తానీ. అందుకే ఇంట్లో చెప్పడానికి కాస్త భయపడుతూ ఉంటాడు. క్రిష్ పెళ్లికి ఆర్ఫాని కూడా రమ్మంటాడు. కానీ రోహన్ ఫ్యామిలీ గురించి తెలిసిన ఆర్ఫా మన విషయం తర్వాత చెప్దాం అని రోహన్ని పంపిస్తుంది. రోహన్ ఇంటికి చేరుకోగానే రోహన్ బెస్ట్ ఫ్రెండ్ సన్నీ కూడా అక్కడికి చేరుకుంటాడు. మనం మొదట్లో చెప్పుకున్న ఆ ఇద్దరు వ్యక్తుల్లో చావు దెబ్బలు కొట్టింది సన్నీ అని తెలుస్తుంది. సన్నీ ఆ ఇంట్లోకి రాగానే తన అల్లరితో అందరిలో హుషారు నింపేస్తాడు. ఆ రాత్రికి క్రిష్ రోహన్ మరియు సన్నీతో మహి గురించి ఒక విషయం షేర్ చేసుకుంటాడు. నెల రోజుల క్రితం మహి తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్తో మందుమత్తులో హుక్అప్ అయి ఉంటుంది. పైగా తనే ఆ విషయం క్రిష్కి చెప్పి సారీ చెప్తుంది. క్రిష్ మహిని ప్రాణంగా ప్రేమిస్తుంటాడు. కానీ ఈ విషయం మాత్రం జీర్ణించుకోలేకపోతున్నాడు. క్రిష్కి ఏం చెప్పాలో అర్థం కాక రోహన్ మరియు సన్నీ సైలెంట్ అయిపోతారు. మరోవైపు కుల్జిందర్ మీద కోపంతో పాలి కుల్జిందర్ బిజినెస్ని తన చేతుల్లోకి తీసుకునే పనిలో పడతాడు. దాంతో కుల్జిందర్ సర్పంచ్ అనే పెద్దని కలిసి పాలితో సెటిల్మెంట్ చేసుకోవడానికి వస్తాడు. పాలి మాత్రం, నువ్వు నేను ప్రేమించిన అమ్మాయిని కాదు, నా ప్రపంచాన్నే నా నుండి లాక్కున్నావు. ఇప్పుడు నీ దగ్గర ఉన్నదంతా నేను లాక్కుంటా అంటాడు. చూడు, మీ ప్రేమ విషయం నాకు తెలిసేసరికి చాలా ఆలస్యమైపోయింది. నువ్వు నా తమ్ముడివిరా. ఒక గొడవలో నన్ను కాపాడడానికి నీ చెయ్యి కోల్పోయావు. అలాంటిది నీకెలా ద్రోహం చేస్తాను? అయిందేదో అయిపోయింది, అంతా మర్చిపో. అయినా కుటుంబాన్ని నేనే పోషిస్తున్నా, నాకు హక్కు లేదా అంటాడు కుల్జిందర్. సనోబేర్కి సత్తు అనే తమ్ముడుంటాడు. అతను ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్. అతను కూడా ఆ ఇంట్లోనే ఉంటాడు. ఒక గొడవలో కుల్జిందర్ని కాపాడడానికి పాలి తన ఎడమ చెయ్యి పోగొట్టుకున్నాడు. అప్పటి నుండి ఆ చేత్తో ఏ వస్తువును పట్టుకోలేడు. పాలి కుల్జిందర్తో, నేను నీకు ప్రామిస్ చేస్తున్నా, మన మధ్య జరిగే గొడవలో ముందు నేను తుపాకీ ముట్టను, కానీ నాపై తుపాకీ గురి పెడితే మాత్రం ఊరుకోను, మొత్తం నాశనం చేసేస్తా
అని వెళ్ళిపోతాడు. పాలికి సుఖీ అనే బెస్ట్ ఫ్రెండ్ ఉంటాడు. అన్ని విషయాల్లో పాలికి తోడుగా ఉంటాడు. కథ ఇప్పుడు ప్రస్తుతంలోకి మారుతుంది. కుల్జిందర్ని చూడ్డానికి పాలి హాస్పిటల్కి వెళ్ళి ఎవరు చేశారని తన తమ్ముడు జెస్సీని అడుగుతాడు. తనకు తెలియదంటాడు జెస్సీ. పాలి తల్లి మాత్రం ఇంకెవరు చేసుంటారో నువ్వే చేసుంటావు, సొంత అన్ననే కొడతావా అని పాలిపై అరుస్తుంది. దాంతో పాలి సనోబేర్తో ఈ పని నేను చెయ్యలేదు వదినా, ఈ పని చేసింది ఎవడైనా సరే వాణ్ణి వదిలిపెట్టను అని అక్కడి నుంచి వచ్చేస్తాడు. పాలి సుఖితో కలిసి ఎంక్వైరీ మొదలు పెడతాడు. ఇటు కుల్జిందర్ విషయం తెలిసి రోహన్ కంగారు పడుతూ కుల్జిందర్ని నువ్వు కొట్టావా అని సన్నీని అడుగుతాడు. అవునంటాడు సన్నీ. అప్పటికే ఆర్ఫా కూడా అక్కడికి చేరుకుంటుంది. రోహన్ భయపడుతూ ఎందుకులా చేసావు సన్నీ, వాడు చాలా డేంజరస్ మనిషి, అయినా నాకు మాత్రం వాడిని చంపాలని లేదా, కానీ వాణ్ణి కొట్టినా చంపినా ఏమీ మారదు సన్నీ, అందుకే నేను సైలెంట్గా ఉన్నాను అని అరుస్తాడు. సన్నీ మాత్రం వాడు నీకు చేసిన దానికి వాణ్ణి చంపేయాలి అంటాడు. నువ్వు వాడితో గొడవ పెట్టుకుంటావని తెలిస్తే ఆ విషయం నీకు చెప్పేవాణ్ణి కాదు అని రోహన్ అంటున్నా వాడు నాకు మళ్ళీ కనబడితే ఈసారి చంపేస్తా అంటాడు సన్నీ. ఇంతలో పాలి తన మనుషులతో అక్కడికి చేరుకుంటాడు. దాంతో అందరూ కంగారుగా బయటికి వెళ్తారు. నిన్న రాత్రి మీ పార్టీలోనే మా అన్నపై అటాక్ జరిగింది. మీలో ఎవరైనా ఆ అటాక్ చేసుంటే ఈ ఇంట్లో పెళ్లి మేళాలు కాదు చావు బాజాలు మోగుతాయి అని వార్నింగ్ ఇచ్చి పాలి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సో ఈ ఎపిసోడ్ ముగిసేసరికి ఒక డాక్టర్ కుటుంబానికి ఒక గ్యాంగ్స్టర్ కుటుంబానికి మధ్య వైరం మొదలైందని తెలుస్తుంది. కానీ అసలు కుల్జిందర్కి రోహన్కి మధ్య ఏం జరిగిందో ఆ విషయం తెలిసి సన్నీ కుల్జిందర్ని ఎందుకు చంపబోయాడో మనకింకా తెలియలేదు. అలాగే ఈ వైరం ఏ స్థాయికి వెళ్ళబోతుందో కూడా మనకు తెలీదు. సో ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంటను కూడా నొక్కేయండి. అలాగే ఇప్పుడు మన ఛానల్ని ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్లో కూడా చూడొచ్చు. అక్కడ కూడా మన ఛానల్ని ఫాలో అయిపోండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.